ప్రైవేటు భాగస్వామ్యంలో అంటే డబ్బున్న వాళ్ళందరితో వ్యాపారస్తులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి నడపటం అనేది ప్రపంచం అంతా కూడా ఇదే నడుస్తుందంట. ప్రపంచం అంతా నడిచినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందా? ప్రపంచంలో ఏ పాలకుడైనా ఏ గవర్నర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ అతని మీద అంటే అతను పాపాలు చేసి దోషిగా సాక్ష్యాధారాలను కూడా ఉండగా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అంటే ఆరోగ్యం బాగాలేదని హెల్త్ కండిషన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసులన్నీ మూయించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే 50-60 ఎకరాల్లో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 70-75 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది? వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట. ఎప్పుడు దాకా నిర్వహిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది 66 ఏళ్లకి. 66 ఏళ్ల తర్వాత మీరుంటారా, నేనుంటానా, మీ అబ్బాయి ఉంటాడా? మనం బతికుంటామా అని అడుగుతున్నా. మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ అబ్బాయి కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఎవరన్నా బతికుంటారా? ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతికుంటాడా? వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో 66 ఏళ్ళు లీజుకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట. ఏంటి 66 ఏళ్ళ తర్వాత ఎవడుంటాడు? మళ్ళీ 66 ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఇంకో 160 ఏళ్ళు చేయడం ఏముంది? లేదులే ఇన్నాళ్ళు వీళ్లే ఖర్చు పెట్టి నడిపారు కదా ఈ కాలేజీలు వాళ్ళకేమని కేబినెట్ తీర్మానం చేయడం ఏమనుంది? అంటే మాట్లాడే మాట జనం నవ్వుతారే, మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆయన చెప్తాడు ఏముంటుందా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి అని పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ వాడి పేరు రాసుకుంటాడంట. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ వద్దులే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చేయి 66 ఏళ్ళకి. నేను నడిపి మళ్ళీ 66 ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదా దేవాంశ కొడుకు అప్పచెప్తాను. నేను మా మనవడో మా ముని మనవడు ఎవడో ఒకటి అప్పచెప్తాం, మాకు ఇచ్చేయి. ఇస్తారా అని అడుగుతున్నాను. ఎవరు? ఎందుకు ఎవరు? మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉంటుందంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల దొర కబుర్లు చెప్పటం, అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం. మొన్న ఏం చెప్తున్నారు? ఈ డాక్టర్లకి ఏం తెలుసాయా? ఏఐకి తెలుసు అంట. ఏఐ అంటే ఏంటి? డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వేమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో అది తీసుకొచ్చిస్తుంది. దానికిను డాక్టర్ ఒకటే 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు. స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షలు ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నా. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా. మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానోడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. రోడ్లు వేసినోడికి ఎవరికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లి పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అది అక్కడేంటి హోమ్ ఏంటి ఈమెంటి అంటారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, భీమవరంలో అదుపు లేనటువంటి పేకాట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ వ్యవస్థ చెడిపోయిందని చెప్పారు. మరి చెడిపోతే మీరేం బాగు చేశారు? ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని. అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. ఒకళ్ళు దళితవాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం, మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ లేదా ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటమేంట్రా మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. ఆడపిల్లని, ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. విలేకరుల్ని కాలు చేయి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా? పట్టించుకున్నారా? కేసు కట్టారా? ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు. ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు. న్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి, మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయంట. ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలే కదా, కొత్తగా హాస్పిటల్ కట్టేదేముంది? సంవత్సరాలు మీరే జీతాలు భరిస్తూ ఉంటున్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్వహణకి సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది ఖర్చు. ఆ ఖర్చు భారం కాకూడదని, అది సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని చెప్పని దాంట్లో ఒక 30-40 సీట్లు 12 లక్షలకి, ఒక 7-10 సీట్లు 20 లక్షలకి, అది కన్వీనర్ కోటాలో క్యాస్ట్ రోస్టర్లో అన్నీ కూడా చేర్చుకోవాలని చెప్పని మెరిట్ ప్రకారమే అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి 100కు 100% మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణకి సంవత్సరానికి ఓ 70-80 కోట్లు మేమే ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు. కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది పైగా, 1 కోటిని టార్గెట్గా అంటే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది లేదా 5.5 కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే గనక దాదాపుగా 100కి 90% మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు. పాపం సత్యకుమార్ అయిన ఆయన ఒక ఆయన వచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది? ఎరుపుగా, కింద ఆకుపచ్చగా, భారతీయ జనతా పార్టీ రంగైన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? హడావుడిగా లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడ్డుచుకుని 4 బాది, లేకరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు, నీకు మంత్రి ఇచ్చాం,
సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం. లేనని 4 బాధ తరిగితే అడావుడిగా నిద్రటోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు ఆయన? మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎన్నటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించాను. ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది? ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు? దమ్ముంటే ఇవ్వు. నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దిరా బాబు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం, ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే, సరే నాకేం సమాడు, దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల ఇయ్యాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్ది కానీ ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు, అది అని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి? సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా, రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే, జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే, మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు, మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ, నికార్సైన పువ్వు, నికార్సైన కమలం ఆవిడ. మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో? నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీ సర్టిఫికేట్ నువ్వు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు, సూపరింటెండెంట్లు నీ మాట లెక్క చేయరు. నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా? నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని? నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా, అంటే నీ మీద కూడా పాపం అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ
జుట్టు లేనివాడిని ఏం పీకుతాం, ఉన్నోడిని అయితే పీకుతాం. కానీ కాబట్టి నోరు మాట్లాడేప్పుడు సభ్యత, సంస్కారం, నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మి, సత్యకుమార్ మాటలను నమ్మి, సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర, ఆయన చూసుకుంటాడే, పైరవీ చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో, ఈ రొంపిలో దిగారో, ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ